తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్. నాకు ఉందొక కల. వర్గీస్ కురియన్. చాప్టర్ 2. ఉత్పత్తి రంగంలో చరిత్ర సృష్టి. పార్ట్ 3. 1956లో యునిసెఫ్ ప్రతినిధి టి. గ్లెన్ డేవిస్ భారతదేశం వచ్చారు. ఇతనికి న్యూయార్క్ యునిసెఫ్ వారి ఫుడ్ కన్జర్వేషన్ డివిజన్లో పనిచేస్తున్న డొనాల్డ్ సబిన్ సీనియర్. భారతదేశంలో మా పాలపొడి ఫ్యాక్టరీ నిర్మాణానికి యునిసెఫ్ వారు సహాయం చేయటానికి ఆసక్తిగా ఉన్నారని వీళ్లు మాకు సూచించారు. దానికి షరతులు ఇవి: పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఉచితంగా పాలు సరఫరా చేయాలి. ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చుకి 1.5 రెట్లు 5 ఏళ్లలో తీర్చేయాలి. అప్పటి బాంబే రాష్ట్ర ముఖ్యమంత్రి జీవరాజ్ మెహతా జనరల్ మేనేజర్గా ఉన్న నన్ను మీటింగ్కి పిలిచి కైరా కోఆపరేటివ్ యూనియన్ కోసం ఈ ఫ్యాక్టరీని ఆమోదించమని చెప్పారు. వాళ్ళిచ్చిన దానికి 50% అదనంగా వాళ్ళకి తీర్చాల్సి రావడంతో ఆలోచనలో పడ్డాను. ఈ రుణం తీర్చటంలో రాష్ట్ర ప్రభుత్వం సాయపడితే బాగుండునని నేను సూచించాను. కానీ ఇంకా ఎక్కువ గడువులో తీర్చే పద్ధతి గురించి జీవరాజ్ మెహతా వివరించాక సరేనన్నాను. ఈ సమయంలో త్రిభువన్ దాస్ విదేశాల్లో ఉన్నారు. ఇది తెలిసిన ముఖ్యమంత్రి, కురియన్, నువ్వు కేవలం మేనేజర్వే కదా, మీ చైర్మన్ ఏమో దేశంలో లేరు. అందుకని నువ్వు బోర్డ్ మీటింగ్ పెట్టి దీన్ని ఆమోదించమని అడుగు. వాస్తవానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి వాళ్ల ఆమోదం అడగటం ఇంకా ఉత్తమం అన్నారు. కైరా ప్రాంతానికి సంబంధించి డిప్యూటీ మంత్రి బాబుభాయ్ జస్సుభాయ్ పటేల్ కి జిల్లా నాయకులతో మాట్లాడమని, ఈ వ్యవహారం అంతా సజావుగా సాగేట్టు చూడమని చెబుతానని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. దాంతో కైరా యూనియన్ జనరల్ బాడీ యూనిసెఫ్ వారి ప్రతిపాదనను ఆమోదించింది. అయినా ఒక ప్రధాన అడ్డంకి మిగిలే ఉంది. బాంబే రాష్ట్ర మిల్క్ కమిషనర్ దగ్గర నుంచి యునిసెఫ్ వారి సహాయానికి ఆమోదం తెచ్చుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఖరోడీ ఆలోచనలేంటో మాకు తెలుసు. కైరా కోఆపరేటివ్ గేదె పాల నుంచి పాల పొడిని ఎట్టి పరిస్థితుల్లోనూ తయారు చేయలేదని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నాడు. నిపుణుల ఉత్తరాలను తన వాదనకి బలంగా చూపిస్తున్నాడు. ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో యునిసెఫ్ సహాయాన్ని మేం పొందలేమని నేను భయపడ్డాను. ఇహ లాభం లేదని వ్యవహారాన్ని మా చేతుల్లోకి తీసుకున్నాం. నేను, దాలయ డైరీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి దినకర్రావు దేశాయిని కలవాలనుకున్నాం. ఉదయం బాంబే వెళ్లి మంత్రిని కలిశాం. మొదటి సమావేశంలో ఆ ప్రతిపాదన పట్ల ఖరోడీ అడ్డుగోడగా ఉన్నాడు. మేం ఏ నిర్ణయానికి రాలేకపోవటం వల్ల భోజనాల తర్వాత మళ్లీ మధ్యాహ్నం కలిసి ఆ విషయాన్ని పరిష్కరిద్దాం అనుకున్నాం. మంత్రిగారి గదిలో వేడివేడి చర్చల వల్ల మాకు అత్యవసరంగా విశ్రాంతి అవసరమై నేను, దాలయ భోజనానికి బయటికి వెళ్దాం అనుకున్నాం. మేమిద్దరం హోటల్కి వెళ్తూ ఉండగా దాలయ హఠాత్తుగా, ఆగండి, ఇక్కడికి దగ్గరలోనే ఎల్ఎన్టీ వాళ్ళ ఫ్యాక్టరీ ఉండాలి. మనం అక్కడ గేదె పాల నుంచి పాలపొడిని తయారు చేయటాన్ని చూపించొచ్చు. ఖరోడీకి, మంత్రికి ఇది సాధ్యమేనని రుజువు చెయ్యొచ్చు అని బిగ్గరగా అన్నాడు. ఈ హుషారులో మేం భోజనాన్నే మర్చిపోయి ఎల్ఎన్టీ ఆఫీస్కి వెళ్ళాం. మేం ఏ మెషిన్ కోసమైతే చూస్తున్నామో అది అప్పటికే అమ్ముడైపోయింది. బాంబేలోని అంధేరీ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ ల్యాబొరేటరీ కంపెనీ టెడ్డింగ్టన్ కెమికల్స్ వాళ్ళు దాన్ని కొనేశారు. అప్పుడు ఎల్ఎన్టీ మేనేజర్ యాక్సెల్ పీటర్సన్తో, పెద్ద పాలపొడి ఫ్యాక్టరీ పెట్టడానికి మా నుంచి ఆర్డర్ తీసుకోవటానికి మీకు ఆసక్తి ఉందా అని అడిగాను. ఖాయంగా ఉంది అని పీటర్సన్ అన్నాడు. అయితే రేపు మేం వాళ్ళ ఫ్యాక్టరీలో పరీక్షలు చేసుకోవటానికి అవకాశం కల్పించవలసిందిగా అంధేరీలో ఉన్న ల్యాబొరేటరీ వాళ్ళని అడగండి అని అన్నాం. పీటర్సన్ని అలా ఆశ్చర్యంలో ముంచి మేం మీటింగ్కి వెళ్లిపోయాం. పీటర్సన్ అలా సాయంత్రానికల్లా టెడ్డింగ్టన్ కెమికల్స్ వాళ్లతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి దాలయాకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మేం యునిసెఫ్ ప్రతినిధులైన సబిన్, డేవిస్, మంత్రి దేశాయ్, ఖరోడీలతో ఇంకా సమావేశంలోనే ఉన్నాం. దాలయ అప్పుడు నాతో ఏర్పాట్లన్నీ జరిగాయని చెప్పగానే నేను ఆ సమావేశంలోనే రేపు ఉదయం 9 గంటలకి అంధేరీలోని టెడ్డింగ్టన్ కెమికల్స్ ల్యాబొరేటరీలో గేదె పాల నుంచి పాలపొడి ఎలా తయారు చేయొచ్చో మేం చేసి చూపిస్తాం అని ప్రకటించాను. దాంతో వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు. రేపు ఉదయం ల్యాబొరేటరీకి మేగడ తీసిన గేదె పాలను తెప్పించమని ఖరోడీని అడిగాను. ఆయన అయిష్టంగానే అంగీకరించాడు. మర్నాడు అంధేరీ ల్యాబొరేటరీ దగ్గర అందరం కలిసాం. నేను, దాలయ పని మొదలెట్టే ముందు ఇంకా అనుమానంగానే ఉన్న ఖరోడీ, కానీ అది ఎలా కరుగుతుంది అని గట్టిగా అడిగాడు. ఈ ప్రశ్నకు నేను సిద్ధంగానే ఉన్నాను. నేను పాలపొడిని డిస్టిల్డ్ వాటర్లో ఉన్న బేకర్లో కలిపాను. అది పూర్తిగా కరిగిపోయింది. కానీ దాని రుచి మాటేంటి అని ఖరోడీ సాగదీస్తూనే ఉన్నాడు. నేను వెంటనే ఆ కలిపిన పాలని దినకర్రావు దేశాయికి ఇస్తే ఆయన ఒక్క గుక్క తాగి చాలా రుచిగా ఉంది అని అన్నాడు. గేదె పాల నుంచి పాలపొడి తయారు చేయొచ్చని ఇప్పుడు రుజువైంది. ఇంకా కైరా యూనియన్ పాలపొడి ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి యునిసెఫ్ సహాయపడుతుంది అని సబిన్ ఉత్సాహంగా ప్రకటించాడు.
కానీ అని మరో సందేహం లేవనెత్తబోయాడు ఖరోడి. ఇంక కానీలేమీ లేవు అని ఖరోడిని మధ్యలోనే ఆపేశాడు డేవిస్. తర్వాత నన్ను దాలయాను చూస్తూ ఈ ఇద్దరి కృషిని మెచ్చుకుంటున్నాను. ఆ ప్రతిపాదనలతో మేం ముందుకెళ్తాం అన్నాడు. చివరికి బాంబే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని ఆమోదించింది. నేను దాలయ విజయవంతంగా ఆనంద్ తిరిగొచ్చాం. డైరీకి సంబంధించిన సాంకేతిక విషయాలు ఖరోడికి బాగా తెలియకపోవటం మన అదృష్టం అని దాలయ తర్వాత నాతో అన్నాడు. మేగడ తీసిన గేదె పాల నుంచి పాలపొడిని తయారు చేయటం మేగడ తీసిన ఆవు పాల నుంచి చేసేదానికన్నా మరీ భిన్నమైందేం కాదని నాకు వివరించాడు. అసలు సమస్యల్లా చిక్కదనానికి సంబంధించే. గేదె పాలు విరిగిపోవచ్చు, కానీ బాంబేలో చిక్కదనానికి సంబంధించిన విభాగం కార్యకలాపాలు చూపించటం మా ప్రదర్శనలో భాగం కాదు. ఖరోడికి ఈ విషయంలో తెలివిలేదు. ఇప్పుడా సమస్యని ఎలా పరిష్కరిస్తాం అని కాస్త భయపడుతూనే దాలయాని అడిగాను. ఏం పర్వాలేదు, పాలల్లో మిగిలి ఉన్న లవణాల్ని సర్దుబాటు చేసి చిక్కని చేసే విభాగానికి పంపిస్తాం అని దాలయ వివరించాడు. పాలపొడి ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. యునిసెఫ్ వాళ్ళు మాకు కేబుల్ వార్త పంపించారు. వాళ్ళ టెండర్ నియమావళికి అనుగుణంగా కైరా యూనియన్ కి డచ్ వోల్గా పాలపొడి ప్లాంట్ ని విరాళంగా ఇవ్వటానికి నిర్ణయించుకున్నట్టు ఆ వార్త సారాంశం. దీంతో నేను కొద్దిగా కలత చెందాను. దాలయాను ఇతరుల్ని పిలిచి వాళ్లతో చర్చించాను. ఎల్లవేళలా అవసరానికి ఆదుకోవటానికి, తదనంతర సేవలు అందించడానికి పాలపొడి ప్లాంటుని సరఫరా చేసే వాళ్లకి భారతదేశంలో కార్యాలయం ఉండటం అత్యంత అవసరం అని అభిప్రాయపడ్డాం. డచ్ వోల్గా వాళ్లకి ఇక్కడ కార్యాలయం లేకపోవటంతో నేను యునిసెఫ్ వాళ్ళకి ఓ కేబుల్ వార్త పంపించాను. కైరా యూనియన్ వోల్గా పాలపొడి ప్లాంటుని కోరుకోవటం లేదు, ఎల్లంటి వాళ్ళది కావాలి అని. దీంతో యునిసెఫ్ వాళ్ళు చాలా అసంతృప్తి చెంది ముక్తసరిగాను కోపంగాను ఓ కేబుల్ వార్త పంపారు. ఏ పాలపొడి ప్లాంట్ ని సరఫరా చేయాలో చెప్పించుకునే పరిస్థితిలో యునిసెఫ్ లేదు. యునిసెఫ్ సహాయాన్ని కైరా యూనియన్ కాలదన్నుకునే ప్రమాదం ఉంది సుమా అని. ఈ స్థితిలో ఇంక వెనక్కి తగ్గేది లేదనుకుని హెచ్ఎం పటేల్తో మాట్లాడాను. ఈయన నా స్నేహితుడే కాక కైరా కోఆపరేటివ్ యూనియన్ కి మద్దతుదారుడు. అప్పుడు ఈయన కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఎప్పటిలాగే నేను చెప్పింది ఓపిగ్గా విన్నారు. యునిసెఫ్ ని ఒప్పించడం కోసం భారత ప్రభుత్వం మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరాను. భారత ప్రభుత్వం మద్దతు తప్పక ఉంటుందని ఆయన హామీ ఇస్తూ వ్యక్తిగతంగా నాకు అండగా నిలబడ్డారు. ఈ మద్దతుతో యునిసెఫ్ వాళ్ళకి ఇంకో కేబుల్ వార్త పంపించాను. కైరా యూనియన్ తనకి ఏం కావాలో చెప్పించుకునే పరిస్థితిలో లేదు. ఎల్ఎన్టీ వాళ్ల నీరో ప్లాంట్ యునిసెఫ్ ఇవ్వని పక్షంలో ఈ సహాయాన్ని కాలదన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. సరిపోయినంత మద్దతుతో సరైన సమయంలో ఎదురుదాడి చేయటం వల్ల లాభం ఉంటుందని మేం మరో మంచి పాఠం నేర్చుకున్నాం. దాంతో యునిసెఫ్ దిగొచ్చింది. తద్వారా కైరా కోఆపరేటివ్ యూనియన్ ఎల్ఎన్టీ వాళ్ల పాలపొడి ప్లాంట్ ని పొందగలిగింది. రైల్వే స్టేషన్ కి సరిగ్గా ఎదురుగా ఉంటుంది పాత డైరీ. ఈ ప్రాంతం చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది. కొత్త డైరీ కోసం సరైన స్థలాన్ని అన్వేషిస్తూ ఉండగా ఆనంద్లో ప్రభుత్వం డైరీ పెట్టడం కోసం ఖరోడి అంతకు ముందే సంపాదించి ఉంచిన స్థలం ఉందని అన్నీ తెలిసిన మా భరోత్ కాకా మాకు చెప్పాడు. దినకర్రావు దేశాయ్ సుదీర్ఘమైన వేడివేడి చర్చల తర్వాత కొంతకాలానికి ఈ స్థలాన్ని సంపాదించాం. అక్కడే కొత్త డైరీని ఏర్పాటు చేశాం. కైరా కోఆపరేటివ్ యూనియన్ కొత్త డైరీ శంకుస్థాపనకి భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ని పిలవాలని నిర్ణయించాం. ఇది ముఖ్యమైన సందర్భం. సాంకేతికంగా అభివృద్ధి చెందిన డైరీని రైతులు సొంతం చేసుకోవటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. మిగులు పాల నుండి పాలపొడి తయారు చేయటంలో రైతుల కలలు పండాయి. 1954 నవంబర్ 15న భారత రాష్ట్రపతి ఆనంద్లో రైలు దిగారు. ఆయన తిన్నగా డైరీ స్థలం దగ్గరకు తీసుకెళ్లాం. అక్కడ సాంప్రదాయకంగా జరిగే కార్యక్రమాలు మొదలయ్యాయి. మొదట భూమి పూజ చేశారు. మొత్తం ఈ కార్యక్రమంలో చెప్పుకోదగింది, శంకుస్థాపన రాయి భూమిలో పాతిపెడుతుండగా హఠాత్తుగా ఓ ఎలుక గెంతులేసుకుంటూ వచ్చి ఆ రాయి మీదుగా దూకింది. ఎలుక వినాయకుడి వాహనం అనే నమ్మకం ఉండటం వల్ల మంచి జరుగుతుందని భావించి అక్కడకు వచ్చిన వాళ్ళందరూ పరమ సంతోషపడ్డారు. భారత రాష్ట్రపతి డైరీకి శంకుస్థాపన చేసి చేయగానే అప్పుడు పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న మణిబెన్ మీ డైరీ ఎప్పుడు పూర్తవుతుంది అని నన్ను అడిగింది. ఓ సంవత్సరంలోపు పూర్తవుతుందని ఆమెకి చెప్పాను. అయితే ప్రారంభోత్సవానికి ఎవరిని అనుకుంటున్నారని ఆమె అడిగితే ఇంకెవరు, జవహర్లాల్ నెహ్రూనే అని సమాధానం చెప్పాను. సరే, ఆయనే కావాలనుకునే పక్షంలో నేను ముందే ఆయనతో మాట్లాడి ఆ తేదీకి ఆయన్ని ఖాయం చేస్తాను అని ఆమె అంది. అలాగే ప్రధానమంత్రితో మాట్లాడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31న డైరీ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి అంగీకరించినట్టు ఆమె నాకు తెలియజేసింది. దీంతో కాస్త కంగారు పడి దాలయాన్ని పిలిచి ప్రారంభోత్సవ తేదీ ఖరారైన విషయం చెప్పాను.
మనం భారతదేశానికి సంబంధించి మొదటి పాలపొడి ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం. గేదె పాల నుంచి పాలపొడి తయారవదని మనకి చెప్పారు. ఇప్పుడు డైరీ ప్రారంభోత్సవానికి తేదీ కూడా మనం ఖరారు చేసేశాం. దీన్ని 11 నెలల్లో ఎలా పూర్తి చేస్తాం అని అడిగాను. కానీ దాలయ్య మాత్రం ధైర్యంగానే ఉన్నాడు. మనం ఇప్పుడు వెనక్కి తిరగకూడదు, డైరీ సకాలంలోనే పూర్తవుతుందని అన్నాడు. దాంతో నేను మణిబెన్తో సరేనన్నాను. అనుకున్న తేదీకి ప్రధానమంత్రి ఆనంద్ వస్తారు. ప్లాంట్ ప్రారంభోత్సవం చేసి దాన్ని సర్దార్ పటేల్కి జ్ఞాపకంగా అంకితం ఇస్తారని నిర్ణయం తీసుకున్నాం. మా డైరీకి భారత రాష్ట్రపతి శంకుస్థాపన చేస్తే భారత ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. భలే జోడీ. పనులు చకచకా సాగాలి. ప్రారంభోత్సవం తేదీ నిర్ణయం అవటంతో అనుకున్న సమయానికి కొత్త డైరీ పనులు పూర్తి చేయడానికి నిబద్ధులమైనాం. కానీ మా సమస్యలు మాకు తప్పలేదు. నిర్మాణ కార్యక్రమాలు మొదలవడంతో ప్రతిరోజు 30-40 వ్యాగన్ల సామగ్రి వస్తూ ఉండేది. దీన్నంతా స్టేషన్ పక్కనే ఉంచేవాళ్లం. ఇందుకు గాను వ్యాగన్కి 5 రూపాయల చొప్పున స్టేషన్ మాస్టర్ అడుగుతున్నాడని నాకు తెలిసింది. నేను వెంటనే అప్పటి కైరా జిల్లా కలెక్టర్ ఎఫ్.జె. హెరెడియాకి ఫోన్ చేసి విషయం చెప్పి అతని మీద ఏదైనా చర్య తీసుకోవాల్సిందిగా అడిగాను. నన్ను కొంచెం ఆగమని చెప్పి కలెక్టరే నా దగ్గరకొచ్చి నన్ను స్టేషన్ మాస్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. నేను ఈ జిల్లా కలెక్టర్ని, మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను అని స్టేషన్ మాస్టర్తో అన్నారు. దాంతో నాకు మతిపోయి ఏమీ అర్థం కాక కలెక్టర్ వంక చూశాను. కానీ ఆయన ఇంకా, భారతదేశంలోనే మొదటి పాలపొడి ఫ్యాక్టరీ నిర్మాణానికి మీరు సహాయపడుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ నిర్మాణంలో మీ పాత్ర కూడా ఉన్నందుకు గర్వపడాలి. అందుకని బాంబే రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు కృతజ్ఞతలు చెప్పటానికి వచ్చాను. మరో విషయం, ఈ డైరీకి మీరు చేస్తున్న సహాయం గురించి నా నివేదికలో అంతా రాస్తాను అని అన్నారు. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. అదేమిటి, అతని మీద ఏదైనా చర్య తీసుకోమని కదా మిమ్మల్ని నేను అడిగింది అన్నాను. అవునవును, నాకు అర్థమైంది. కానీ మహా అయితే నేను చేయగలిగింది అతన్ని బదిలీ చేయటం. తర్వాత మరొకరు స్టేషన్ మాస్టర్గా వస్తారు. అతను కూడా ఇతనిలాగే ఉంటాడు. పెద్ద తేడా ఏం ఉండదు. అయితే మనం ఏం సాధించినట్టు? ఇప్పుడు మనం ఇతనితో మంచిగానూ ఉన్నాం, హెచ్చరిక చేశాం. అతనిప్పుడు సరిగ్గానే ఉంటాడు చూడండి అని హెరెడియా వివరించారు. మొత్తం మీద ఈ ఎత్తుగడ పనిచేసింది. తర్వాత స్టేషన్ మాస్టర్ మాకు స్నేహితుడయ్యాడు. పనులు అలా సాఫీగా సాగుతూ ఉన్నాయి. ఒకరోజు నేను మోలీ మధ్యాహ్నం భోంచేస్తూ ఉండగా ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి బాయిలర్ హౌస్ లో ప్రమాదం జరిగిందని చెప్పాడు. వెంటనే డైరీ దగ్గరకు వెళ్లాను. ఎందుకో ఖరోడీ కూడా ఆ రోజు అక్కడే ఉండటం తటస్థించింది. అతను ఆ చోటికి ప్రమాదం జరక్కముందే వచ్చాడు. బాయిలర్ గది పైకప్పు స్లాబ్ వేస్తూ ఉండగా కూలిపోయింది. అది భయంకరమైన దృశ్యం. ఆ పెద్ద కాంక్రీటు ముద్ద కింద ఎంతమంది కార్మికులు సమాధి అయ్యారో మాకు తెలియకుండా ఉంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఖరోడీ వ్యంగ్యంగా, మీరు పిల్లర్స్ ని అగ్గిపుల్లలాగా కడితే ఏం జరుగుతుంది మరి అన్నాడు. నేను అతన్ని పట్టించుకోకుండా బీమ్ని తొలగించేందుకు త్వరగా ఒక బుల్డోజర్ని తీసుకురమ్మని మెకానిక్కి చెప్పాను. అతను సందేహిస్తూ అది ప్రమాదకరమని, అలా చేస్తే ఆ గోడ కాస్త వాళ్ల మీద పడుతుందని చెప్పాడు. అతన్ని అవతలికి వెళ్లమని చెప్పి నేను బుల్డోజర్ని నడిపి దాంతో బీమ్ ఇవతలికి లాగాను. అది పడగానే కొద్దిమంది కార్మికుల సహాయంతో తడి కాంక్రీట్ గట్టిపడక ముందే తొలగించేశాం. అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. అంతకుముందు నా పెర్ర మీద జరిగిన చిన్న ఆపరేషన్లో వేసిన కుట్లు తెగి నా ప్యాంటుకి మాత్రం రక్తం అంటింది. ఎల్ఎన్టీ వాళ్ళు డానిష్ ఇంజనీర్లని మాకు సహాయపడటానికి పంపించినప్పుడు మరో అవాంతరం వచ్చిపడింది. దాలయ్య సూచనల్ని ఆ ఇంజనీర్లు పట్టించుకోవడం లేదనే విషయం నా దృష్టికి వచ్చేసరికే సమస్య మరింత తీవ్రమైంది. వాళ్లని పిలిచి హెచ్చరించాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, దాలయ్య మాట్లాడాడంటే అతను నా తరపున మాట్లాడుతున్నట్టు లెక్క. మీకు జీతాలిస్తున్న డైరీ యాజమాన్యం తరపున దాలయ్య మాట్లాడుతున్నట్టు లెక్క. అందుకని ఆయన చెప్పినట్టు చెయ్యండి. దాలయ్యను ప్రశ్నించటానికి మీరెవరు? ఆయన నిర్ణయమే శిరోధార్యం. ఆయన చెప్పినట్టు మీరు పనిచేయండి. నేను టుబ్రూకి ఫోన్ చేసి ఆనంద్కి పిలిపించాను. ఆయన మర్నాడు ఉదయమే వచ్చి వాళ్ల ఇంజనీర్లతో మాట్లాడిన తర్వాత మళ్లీ నన్ను కలుస్తానని చెప్పాడు. ఆయన నన్ను కలవటానికి వచ్చినప్పుడు దాలయ్య నాతోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీకు దాలయ్యకు నేను బాధ్యుడిగా ఉంటాను. మా పని గురించి ప్రతి వారం నేను నివేదిక ఇస్తూ ఉంటాను అన్నాడు. ఆ తర్వాత ఫిర్యాదు చేయటానికి ఏమీ లేకుండా పోయింది. దాంతో పని నిలకడగా సాగింది. చివరికి నేను జేఎన్ మార్షల్ కంపెనీ నుంచి డైరీ కోసం 2 బాయిలర్లు ఆర్డర్ పెట్టడానికి బాంబే వెళ్లాను. ఆ బాయిలర్లను తీసుకొచ్చే ఓడ సెప్టెంబర్కి గాని, అంటే ప్రారంభోత్సవానికి నెల ముందుగాని బాంబేకి రాదని తెలిసింది. పైగా బాంబే వచ్చిన షిప్ యార్డ్లో బెర్తులు ఖాళీగా ఉండాలి, అన్లోడ్ చేయాలి. దీనికి చాలా సమయం పడుతుందని తెలుసు కాబట్టి నేను మొరార్జీ దేశాయిని కలిశాను. ఈయన అప్పుడు బాంబే రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
ఆ బాయిలర్స్ తీసుకొచ్చే ఓడకి బెర్తు దొరకడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చేట్టు చూడమని అడిగాను. తను చేయగలిగింది చేస్తానని చెప్పి మొరార్జీ బాంబే పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ని పిలిపించారు. చైర్మన్ అలా కుదరదని చెప్పి ఇలాంటి అధిక ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయాలు ఒక్క బాంబే పోర్ట్ ట్రస్ట్ బోర్డే తీసుకోవాలని చెప్పాడు. మర్నాడే ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ పెట్టమని చైర్మన్ కి మొరార్జీ చెప్పారు. చివరికి బాంబే పోర్ట్ ట్రస్ట్ బోర్డ్ మా ఓడకే అధిక ప్రాధాన్యం ఇచ్చేట్టు మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ ఈ పరుగు ఇంకా పూర్తవలేదు. రైల్వే బోర్డులో ఉన్న నా స్నేహితుడితో మాట్లాడి బాంబే పోర్టు నుంచి ఆనంద్కి బాయిలర్లు తీసుకువచ్చే గూడ్స్ రైలుని మధ్యలో మరెక్కడా ఆపకుండా డ్రైవర్ని నిర్దేశించమని అడిగాను. నేను అడిగిన దానికి ఆ స్నేహితుడు దిగ్భ్రాంతి చెంది మధ్యలో ఉన్న సూరత్, బరోడా స్టేషన్లలో దించాల్సిన సామాన్ల మాటేమిటి అని అడిగాడు. తిరిగొచ్చేటప్పుడు ఆ సామాన్ని ఆయా స్టేషన్లో దించొచ్చని ఆయన్ని ఒప్పించాను. చాలా గంటల సంప్రదింపుల తర్వాత ప్రారంభోత్సవానికి కేవలం 15 రోజుల ముందు మాత్రమే ఆఖరికి ఆ బాయిలర్స్ ఆనంద్ స్టేషన్ కి చేరాయి. ఈలోపు మార్షల్ వాళ్ళ అల్లుడు డారియస్ ఫోర్బ్స్ తో పాటు మరో 4 ఇంజనీర్లు బాయిలర్లను బిగించడానికి ఆనంద్లోనే ఉన్నారు. ఈ యువ ఇంజనీర్లు బాయిలర్లను బిగించడం తమకి గొప్ప అనుభవంగా ఉంటుందని ఆశపడ్డారు. కానీ 15 రోజుల్లోనే ఆ పని పూర్తి చేయాలని తెలుసుకుని వాళ్ళు మూర్ఛపోయారు. చివరికి బాంబేలో ఉన్న మార్షల్ కి కంగారుగా ఫోన్ చేశారు. ఆయన అర్జెంటుగా స్కాట్లాండ్ లో ఉన్న అనుభవజ్ఞులైన ఇంజనీర్లను పిలిపించాడు. ఆఖరికి చిత్రంగా ప్రారంభోత్సవానికి కేవలం 1 రోజు ముందు మాత్రమే బాయిలర్లను వెలిగించాం. ఇంకా బాయిలర్లు ఆవిరిని విరజిమ్ముతున్నాయి. ప్రయోగాత్మకంగా నడుపుతున్న కొత్త ప్లాంట్ నుంచి మొదటిసారి పాలపొడి గిరగిరా తిరుగుతూ బయటకొస్తోంది. సమయం అర్ధరాత్రి దాటింది. విజయం సాధించినందుకు అందరూ ఉప్పొంగిపోతున్నాం. అక్కడున్న వాళ్ళందరం ఆనందంతా పాలపొడి కోసం దెబ్బలాడుకున్నాం. ఇంకో 4 గంటల్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆ ఫ్యాక్టరీని ప్రారంభం చేయాల్సి ఉంది. మా స్నేహితుడు, శ్రేయోభిలాషి అయిన ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రారంభోత్సవానికి 4 రోజుల ముందే ఆనంద్ వచ్చి ఉన్నారు. ఖరోడీ బాంబేలోనే మొరార్జీకి చాడీలు చెప్పేశాడు. అందుకని మొరార్జీ నన్ను పక్కకి తీసుకెళ్లి ఆందోళనగా, కురియన్, ఈ ఫ్యాక్టరీ అనుకున్న సమయానికి పూర్తవుదని నాకు తెలిసింది. ఎలా మరి? నేనేమో ప్రధానమంత్రిని ఆహ్వానించానాయే, ఇప్పుడు ఆయనకేం చెప్పను? 1 సంవత్సరంలోనే ఎవ్వరూ పాలపొడి ఫ్యాక్టరీని కట్టి పని మొదలెట్టలేదంటున్నాడు ఖరోడీ అని అన్నారు. ఆయన ప్రశాంతంగా ఉంచాలనే ప్రయత్నంలో ప్రారంభోత్సవం నాటికి ఫ్యాక్టరీ సిద్ధంగా ఉంటుందనే భరోసా ఇచ్చాను. ఒకవేళ ఖరోడీ చెప్పిందే నిజమైందనుకో, అప్పుడేం చేస్తావు అని ఆందోళనగా మొరార్జీ అడిగారు. ఆఖరికి హోవర్ నుంచి బయటపడి గిరగిరా తిరుగుతూ వస్తున్న పాలపొడిని ప్రధానికి చూపిస్తాం. ఒకవేళ అవసరమైతే పక్క అంతస్తులో కొన్ని బస్తాల్లో పాలపొడిని ఉంచుతాం. ఆయన్నిటి తీసుకొచ్చినప్పుడు ఇన్లెట్ నుంచి పాలపొడిని హోవర్లోకి పడేట్టు చేస్తాం అని చెప్పాను. దాంతో మొరార్జీ నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. మేం అవసరమైతే చేద్దామనుకున్న చిన్న మాయకి ఆయన మౌనం ఆమోదంగా తీసుకున్నాం. కానీ 1955 అక్టోబర్ 31న మేం మోసం చేయాల్సిన అవసరం రాలేదు. జవహర్లాల్ నెహ్రూ ఆనంద్కి అభిమానుల కోలాహలంతో వచ్చారు. ఆయన కూతురు ఇందిరాగాంధీ కూడా ఆయనతో వచ్చారు. వాళ్లను ముందు మా ఇంటికి తీసుకెళ్లాం. ఆయన ఉదయం ఏం తీసుకునేది, ఇష్టపడే కాఫీ, వేడివేడి పాలు, వీటి గురించి వివరంగా ముందే మాకు సూచనలొచ్చాయి. అయినా ఆయన గుండీ కన్నానికి పెట్టుకునే సరైన గులాబీని సంపాదించడం కోసం చిన్న సమస్యని ఎదుర్కొన్నాం. దాన్ని ముందుగా తెప్పించాలి. అది తాజాగా ఉండటం కోసం సరైన టెంపరేచర్లో ఉంచాలి. ఆ గులాబీ సరైన ఎరుపు రంగులో, సరైన సైజులో, సరైన పద్ధతిలో వికసించి ఉండాలి. దాంతో మోలీ రకరకాల గులాబీలతో ప్రయోగం చేసింది. ఆఖరికి ఒక విషయం గుర్తించింది. దాన్ని ప్రధానమంత్రికి ఇచ్చే ముందు వరకు ఫ్రిడ్జ్లో కొంతసేపు, బయటికి తీశాక గది ఉష్ణోగ్రతలో కొంతసేపు ఉంచాలి. మేమిదంతా చేసి గులాబీని ఆయన కోసం సిద్ధం చేశాం. ఇంతా చేస్తే ఆయన ఉన్న గదిలోని ఫ్లవర్ వాజ్ నుంచి ఓ గులాబీని తీసుకుని గుండీ కన్నానికి పెట్టుకుని ఆయన బయటకు వచ్చేసరికి ఆశ్చర్యపోవటం మా వంతయింది. తర్వాత పళ్ళెంలో గులాబీతో ఉన్న మమ్మల్ని ఆయన చూసి వెంటనే అంతకు ముందు పెట్టుకున్న గులాబీని తీసేసి మోలీ అందించిన గులాబీని తీసుకుని పెట్టుకున్నారు. జవహర్లాల్ నెహ్రూని, ఇందిరాగాంధీని డైరీ అంతా తిప్పి చూపించాం. గేదె పాల నుంచి తయారై వస్తున్న పాలపొడి యంత్రాల ద్వారా బయటకు నిరంతరంగా వస్తోంది. అయినా కొన్ని సమస్యలొచ్చాయి. కానీ అవి మేం పరిష్కరించలేనంతటివి కావు. ఉదాహరణకి డారియస్ ఫోర్బ్స్ మరికొంతమంది ఇంజనీర్లు భారత ప్రధానమంత్రికి పరిచయం కావాలని కుతూహలపడుతున్నారు. నేను నెహ్రూని తీసుకుని బాయిలర్ హౌస్ కి వెళ్లినప్పుడు ఆ ఇంజనీర్లు నెహ్రూని చూసిన ఉత్సాహంతో అక్కడ చూడాల్సిన పనులు మానేసి ఆయన వెంట వచ్చేశారు. మేం డైరీలోకి వెళ్లగానే బాగా కాగిన పాలు పాత్రల్లో నురగలు కక్కుతున్నాయి.
అదృష్టవశాత్తు పాలు అలా నురగలు కక్కకూడదని నెహ్రూకి తెలియదు. తర్వాత ఆ ఇంజనీర్లు బాయిలర్ గదికి సమయానికి వెనక్కి తిరిగి రావటం వల్ల ప్రమాదం తప్పింది. ఇంకా ఖరోడి మళ్ళా తలనొప్పిగా తయారయ్యాడు. నేను డైరీ గురించి నెహ్రూకి వివరిస్తున్న ప్రతిసారి ఖరోడి అనవసరంగా జోక్యం చేసుకునేవాడు. మొరార్జీ దేశాయ్ చూసి అతన్ని చొక్కా పట్టుకుని వెనక్కి లాగే వరకు ఈ వ్యవహారం కొనసాగింది. ప్రధానమంత్రికి చేసిన పరిచయ కార్యక్రమంలో దురదృష్టవశాత్తు పొరపాటున టుబ్రోని పరిచయం చేయలేదు. ఆ రోజు నెహ్రూ, ఇందిరా మా అతిథులుగా ఉన్నారు కాబట్టి ఫంక్షన్ అయిన తర్వాత టుబ్రోని మా ఇంటికి రమ్మని పిలిచాను. అప్పుడు మా ఇంటికి వచ్చిన టుబ్రో మోలీతో క్లియోపాత్ర గాడిద పాలతో స్నానం చేసేదట, ఇప్పుడు మీరు గేదె పాలతో స్నానం చేయొచ్చు అని సరదాగా అన్నాడు. టుబ్రోని నాతో తీసుకెళ్లి, సార్, నేను బాగా గౌరవించే వ్యక్తిని చివరిదాకా దాచాను. ఈయనే మిస్టర్ టుబ్రో అని నెహ్రూకి పరిచయం చేశాను. ప్రధానమంత్రి టుబ్రో చాలాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. టుబ్రో తనతో పాటు బాగా శిక్షణ పొందిన తన ఫోటోగ్రాఫర్ని తెచ్చుకున్నారు. ప్రధానమంత్రితో టుబ్రో మాట్లాడుతున్నప్పుడు అతను చాలా గొప్ప ఫోటోలు తీశాడు. అంతా బాగానే జరిగింది. త్రిభువన్ దాస్, దాలయ్య, నేను కొన్ని సాహసాలు చేశాం. అందుకు బాగానే ఫలితం దక్కింది. స్వేచ్ఛ పొందిన భారతదేశం మొదటి ప్రధానమంత్రి దేశానికి సంబంధించిన మొదటి ఆధునిక పాల ఉత్పత్తుల ఫ్యాక్టరీని ప్రారంభించి కైరా కోఆపరేటివ్ తొలి ప్రయత్నాన్ని, ధైర్యాన్ని పొగుడుతూ ప్రోత్సహించే ఉపన్యాసం ఇచ్చారు. ప్రధానమంత్రి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉండగా మొరార్జీ నెహ్రూతో, కురియన్ ఈ డైరీని నిర్మించి అనుకున్న సమయానికి ఉత్పత్తికి సిద్ధం చేయడమే కాదు, దీన్ని ప్రపంచంలోనే గేదె పాల నుంచి పాలపొడిని తయారు చేసే మొదటి ఫ్యాక్టరీగా కూడా చేశారు అని చెప్పారు. నా జీవితాంతం గుర్తుంచుకునే సన్నివేశాల్లో ఇది ఒకటి. జవహర్లాల్ నా వైపు తిరిగి నన్ను కౌగిలించుకుని, కురియన్, మన దేశంలో నీలాంటి వాళ్లు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి వాళ్లు ముందుకు దూసుకువెళ్లి అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేస్తారు అని అన్నారు. ఏమైనా గాని మేం సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోం. కైరా జిల్లా కోఆపరేటివ్ పాల ఉత్పత్తిదారుల సంఘం ఈ కొత్త డైరీని ఇతరుల ఉదారమైన సహాయం లేకుండా ఉత్పత్తి రంగంలో నిర్మించి ఉండేది కాదు. యునిసెఫ్ 8 లక్షలు విలువ చేసే డైరీ సామగ్రిని బహుమతిగా ఇచ్చింది. దీనికి బదులుగా మేం 12 లక్షలు విలువ చేసే పాలు గాని, పాల పొడిని గాని పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. న్యూజిలాండ్ ప్రభుత్వం 3 లక్షల విలువ చేసే డైరీ సామగ్రిని కొలంబో ప్లాన్ కింద దానంగా ఇచ్చింది. అంతేకాకుండా ఆ సామగ్రిని బిగించటానికి వాళ్ల దేశం నుంచి అనుభవజ్ఞులైన ఇంజనీర్లను పంపి సహాయపడింది. ఇంకా బాంబే రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు రుణంగా ఇచ్చింది. మిగతా డబ్బంతా కైరా కోఆపరేటివ్ సొంత నిధుల నుంచి వచ్చింది. చివరికి డైరీకి మొత్తం 48 లక్షలు ఖర్చయింది. మేము అనుకున్న దానికన్నా 8 లక్షలు ఎక్కువైంది. ఆసియా ఖండం మొత్తంలోనే ఇది చాలా పెద్ద డైరీ. రైతులకి సొంతంగా డైరీ ఉండాలనే సర్దార్ పటేల్ కల ఎట్టకేలకి నిజమైంది. అంతా సవ్యంగా, సమర్థవంతంగా జరుగుతుందా లేదా అని నిర్ధారణ చేసుకోవటానికి ఆ రోజుల్లో డైరీని కాలినడకన ఓ చుట్టు చుట్టి వచ్చేవాణ్ణి. ఒకరోజు ఇలా నేను ముందస్తు ప్రకటన లేకుండా డైరీ పర్యవేక్షణకు వెళ్లాను. అక్కడ కోల్డ్ స్టోరేజ్ లో పెద్ద మీసాలు, గడ్డంతో ఉన్న వయసు మళ్లిన ఉద్యోగస్తుడు పాల క్యాన్ మూత తీసి మేగడ జుర్రుకోవటం నా కంటపడింది. హఠాత్తుగా అతను తల పైకెత్తేసరికి నేను కనిపించాను. ఒక్క క్షణం ఇద్దరం నిర్ఘాంతపోయాం. అతని నోటి నుండి మేగడ జారి గడ్డం మీద పడుతోంది. ఏం చెయ్యాలో తెలియక, లేదు లేదు సాహెబ్, నేను తాగటం లేదు అని తడబడుతూ అన్నాడు. నేను ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆ మర్నాడే ప్రతి కార్మికుడికి 1/2 లీటర్ పాలు ఇవ్వమని మేనేజర్కి చెప్పాను. వాళ్ల కళ్ల ముందు రోజూ బోలెడు పాలుంటాయి. వాళ్లేమో ఆకలితో ఉంటారు. ఆ పాలల్లో వాళ్లకి భాగస్వామ్యం లేకపోవటం అన్యాయం. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.